వాసు టాక్స్ ప్రేక్షకులకు నమస్సుమాంజలి. 24/8/2024 శనివారం కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టింది. దాని పేరు యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్, యూపీఎస్. ఈ పద్ధతి ఇదివరకు ఉన్న న్యూ పెన్షన్ స్కీమ్ కంటే, అంతకుముందు ఉన్న కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ కంటే కూడా చాలా మంచిగా, ఉన్నతమైనదిగా ఉంది, ఉత్తమమైనదిగా ఉంది. ఈ పెన్షన్ పద్ధతి ప్రకారము పదవీ విరమణ చేసిన ఉద్యోగులను 3 తరగతులుగా విభజించారు. మొదటి తరగతిలో 10 సంవత్సరాలు సర్వీస్ చేసిన వాళ్ళు, రెండవ తరగతిలో 10 నుంచి 25 సంవత్సరాలు సర్వీస్ చేసిన వాళ్ళు, మూడవ తరగతిలో 25 సంవత్సరాలు మరియు ఆ పైన సర్వీస్ చేసిన వాళ్ళు ఉంటారు. మొదట 10 సంవత్సరాలు సర్వీస్ చేసిన వాళ్ళకి దామాషా పద్ధతిలో పెన్షన్ చెల్లిస్తారు. ఆ తరువాత 10 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాలు సర్వీస్ చేసి పదవీ విరమణ చేసిన వారికి కనీసం 10,000 రూపాయలని పెన్షన్ గా ఇవ్వడానికి ప్రభుత్వం నిశ్చయించుకుంది. అలాగే 25 సంవత్సరాలు ఆ పైన సర్వీస్ చేసిన వాళ్ళకి చివరి సంవత్సరం 12 నెలల బేసిక్ పే యొక్క యావరేజ్ లో 50% పెన్షన్ ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే ఉద్యోగం చేస్తున్న వ్యక్తి మరణించినట్లయితే ఆ స్పౌస్ కి తన మూల వేతనంలో అంటే బేసిక్ పేలో 60% పెన్షన్ గా, ఫ్యామిలీ పెన్షన్ గా ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయించింది. మరి దీని ద్వారా ఎంతమందికి లాభం చేకూరుతుంది? దేశవ్యాప్తంగా 23 లక్షల మందికి లాభం చేకూరుతుంది. మరి ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది? 1/4/2025 నుంచి ఇది అమలులోకి వస్తుంది. ఎవరు దీన్ని పొందవచ్చు? 2004 నుంచి రిటైర్ అయిన వాళ్ళు అందరూ దీనిని పొందవచ్చు. అందరికీ ఇది ఆటోమేటిక్ గా వర్తిస్తుందా అంటే, మనం ఏ పెన్షన్ స్కీమ్ కావాలో ఆప్షనల్ గా మనమే దానిని నిర్ణయించుకోవాలి. ఎన్పిఎస్ కావాలా, సిపిఎస్ కావాలా, ఇప్పుడు ప్రవేశపెట్టిన యూపీఎస్ కావాలా అనేది మనమే నిర్ణయించుకోవాలి. అసలు పెన్షన్ స్కీమ్ అనేది మన దేశంలోనే ఉందా, అన్ని దేశాల్లోనూ ఉందా? ఇది అన్ని దేశాల్లోనూ ఉందండి. ముఖ్యంగా అమెరికాలో తీసుకున్నట్లయితే 94% మంది పెన్షన్ స్కీమ్ ని పొందుతున్నారు. అలాగే బ్రిటన్ లో తీసుకున్నట్లయితే 100కి 100% మంది పెన్షన్ స్కీమ్ లో ఉంటారు. కానీ మన దేశంలో ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వాళ్ళు మాత్రమే పెన్షన్ తీసుకుంటున్నారు. ఇలా ప్రభుత్వ ఉద్యోగం ఎంతమంది చేస్తున్నారు? 3.2% మంది మాత్రమే ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నారు. ఈ ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి ఇచ్చే జీతాలు ఎంత ఉంటున్నాయి? ప్రైవేటు ఉద్యోగస్తుల కంటే 3 నుంచి 4 రెట్లు ఎక్కువ జీతం ఉంటున్నాయి. కానీ ఇతర దేశాల్లో ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వారి కంటే ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న వారికే 2 నుంచి 3 రెట్లు జీతం ఎక్కువ. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.